సర్లే అన్నయ్య, ముందొచ్చి కూర్చోన్నయ్య, మాట్లాడుకుందాం. వద్దురా, నీకు మాట చెప్పి వెళ్దామని వచ్చాను. చెప్పన్నయ్య. చెప్పండి బావగారు. ఇక నుంచి ఈ పెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి మీరే జరిపించండి. నా వల్ల జరిగినట్లుగా ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసుకోండి. మేం జరిపించడం ఏంటన్నయ్య? ఇంటికి పెద్దవాడివి, నువ్వు ముందుండి నడిపించాలి, నీ వెనకమే ఉండాలి. ఏం పెద్దవాణ్ణిరా, అల్లైకే చేసిన పనులకు చిన్నవాణ్ణైపోయాను. నా మాట వినండి. అక్క, మీరు అందరూ కలిసి చూసుకోండి. ఎందుకంటే ఈ పెళ్లి చేసే అర్హత మీకు మాత్రమే ఉంది. అన్నయ్య, అలైక్య మెడలో తాళి కట్టినప్పుడే నేను ఆ అర్హత కోల్పోయాను. భార్య కదా అని తను చెప్పిన కథలని నమ్మి మీరు చెప్పింది అర్థం చేసుకోలేకపోయాను. ఇన్ని తప్పులు చేసిన నాకు ఈ పెళ్లిలో పెద్దగా నిలబడే అర్హత లేదు. నేను ఎన్నన్నా ఎంతగా అసహించుకున్నా శౌర్య గురించి అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని ఆలోచించి రాసి మరీ ఇచ్చారే. మీదేరా నిజమైన ప్రేమంటే. అందుకే ఈ కార్యక్రమం మీ చేతుల మీదుగా జరిపించండి. అలా అనకండి బావగారు. ఆ రోజైనా ఈ రోజైనా ఈ ఇంటికి పెద్దంటే మీరే. మీరు చెప్పింది చేసేవాళ్ళవే కాని మిమ్మల్ని పక్కన కూర్చోపెట్టి మేం చేయడం ఏంటి? ఇప్పుడు కూడా నేనే కదమ్మా చెప్తున్నాను. మీరు చేయండి, మీరే చేయాలి. ఏంట్రా వీడింత బాధపడుతున్నాడు? అది చేసిన తప్పులకి వీడు నరకం అనుభవిస్తున్నాడు కదరా. ఏం చేయాలో ఏంటో అర్థం కావటం లేదక్క. పెళ్లి పనులన్నీ మమ్మల్ని చూసుకోమని చెప్తున్నాడు. అన్నయ్యను కాదని మేమెలా చేస్తాం? అన్నయ్య కనిపించకపోతే వచ్చిన వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం ఏమని సమాధానం చెప్తాం? బావగారు అలాంటి నిర్ణయం తీసుకోవడం బాలేదు వదినా. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయగలను భూమి? ఈ విషయంలో ఎవరు చెప్పినా వాడు వినేలా లేడు. భార్య చేసిన పాపాలకి వాడికి శిక్ష విధించుకుంటున్నాడు. హలో, ఎవరండి? నేనండి, రుద్రాణిని మాట్లాడుతున్నాను. బావున్నారా? రుద్రాణి, బావున్నాను. మీరెలా ఉన్నారు? నేను చాలా బావున్నానండి. కంగ్రాచులేషన్స్ అండి. మీ అబ్బాయికి శౌర్యకి పెళ్లి కుదిరిందంట కదా? అవును, అన్నీ సవ్యంగా జరుగుంటే ఎప్పుడో పెళ్లి కూడా అయిపోవాల్సింది. పోనీలండి, ఇప్పటికైనా ఏ ఇబ్బంది లేకుండా పెళ్లి జరుగుతుంది కదా. మీ అబ్బాయి పెళ్లి జరుగుతుందంటే మీరు ఖచ్చితంగా ఆనందంగా ఉండాలి. కానీ మీకంటే ఎక్కువ నేను ఆనందంగా ఉన్నాను. ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు, మీకు తెలిసిన విషయమే. శౌర్యకి మీ అబ్బాయితో పెళ్లి జరిగిపోయిందంటే మా అబ్బాయికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నావు. ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుజాత గారు. మీకు ఒక్కగానొక్క కొడుకే కదా, కాబట్టి ఎంత త్వరగా పెళ్లి చేసేద్దామా అని మీకు ఉంటుంది. మీలాగానే నాకు కూడా ఒక్కగానొక్క కొడుకు, కాబట్టి నా కొడుకు పెళ్లి కూడా ఎప్పుడు చేద్దామా అని నాకు తొందరగానే ఉంది. కాకపోతే మా వాడి పెళ్లికి మీ వాడి పెళ్లి అడ్డం పడుతుంది. అందుకే త్వరగా ఆ పెళ్లి జరిగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనుకున్న ముహూర్తానికి పెళ్లి కూడా జరుగుతుంది. మీరు కూడా తప్పకుండా పెళ్లికి రావాలి. నేనా?
వద్దులేండి. నా నీడంటేనే వాళ్ళకి ఎలాగో పడదు. అలాంటిది పెళ్లికి నేనొచ్చానంటే వాళ్ళందరి ఆనందం పాడైపోతుంది. అందుకే మీరు గౌరవంగా పిలిచినందుకు నాకు రావాలనే ఉంది. నేను రాలేను. సరేలేండి, ఇంకేంటి విషయాలు? ఈ విషయం చెప్పాలనే ఫోన్ చేశాను. నా ఆనందం మీ చేతుల్లో ఉంది. శౌర్యకి మీ అబ్బాయికి పెళ్లి కుదిరింది అని తెలియగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే విష్ చేద్దామని ఫోన్ చేశాను. పెళ్లి బాగా జరగాలని, మీ అబ్బాయి శౌర్య చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు ముందు మీకేమైనా అవసరమైతే తప్పకుండా నన్ను అడగండి. సాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఉంటానండి. ప్రత్యేకంగా ఆమె ఫోన్ ఎందుకు చేసింది? బావగారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి భూమి? పరిస్థితి నాకు అర్థమవుతుంది బావగారు. అలా అని మీకు చెప్పే అంత పెద్దదాన్నైతే కాదు. ఏదో నా మనసు కనిపించింది, మీతో చెప్దామని ఇలా వచ్చాను. మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పచ్చా? చెప్పు భూమి. అలేఖ్య తప్పు చేసిందనే కదా మీరింతగా బాధపడుతున్నారు. కానీ ఆ తప్పు అలేఖ్య మాత్రమే చేయలేదు బావగారు, వెనకుండి ఆ రుద్రాణి చేయించింది. అవును బావగారు, గతంలో జరిగిన గొడవలు మనసులో పెట్టుకుని మన కుటుంబాన్ని నాశనం చేయాలన్న కక్షతోటి మన ఇంట్లో చిచ్చు పెట్టాలని, మన మధ్య దూరాలు పెంచడానికి అలేఖ్యని ఆయుధంగా వాడుకుంది. మన ఇంటి మనిషి ఇంకొకరికి ఆయుధంగా ఉపయోగపడ్డం ఏంటి భూమి? మన ఇంట్లో ఉంటూ మన తిండి తింటూ మన గురించి ఆలోచించలేదు అంటే ఇంకా తను మన మనిషి ఎలా అవుతుంది? అలాంటి దాన్ని ఎలా క్షమించమంటావు? మానసికంగా కొంతమంది బలహీనంగా ఉంటారు బావగారు. అలేఖ్య కూడా అలాంటిదే. డబ్బు మీదున్న ఆశతో, నా మీదున్న కోపంతో ఆ రుద్రాణి అలేఖ్యని తనింటికే తనని శత్రువుని చేసింది. తన స్వార్థం కోసం అన్ని విషయాలకి అలేఖ్యని అడ్డం పెట్టుకుంది. బయట నుంచి వాళ్ళేమీ చేయలేరు అని అర్థమై అలేఖ్యని వాళ్ళకి అనుకూలంగా మార్చుకున్నారు. మారటం అలేఖ్య తప్పే, కానీ వాళ్ళు ఏం ఆశ పెట్టారో, ఏం చేశారో వాళ్ళ మాయలో పడి తను ఈ తప్పులన్నీ చేస్తుంది. వాళ్ళకి మొదటి నుంచి కావాల్సింది మన కుటుంబం విడిపోవడం, మన ఇంట్లో సంతోషం అన్నదే లేకుండా చేయడం. ఇప్పుడు అలేఖ్య చేసిన తప్పు వల్ల మీరు బాధపడితే ఆ బాధ మీ ఒక్కరిదే కాదు బావగారు, కుటుంబం అంతా బాధపడుతుంది. వాళ్ళకి కావాల్సింది అదే కదా. ఈ ఇంట్లో ఆనందం లేకుండా పోయింది అంటే వాళ్ళు గెలిచినట్టే కదా బావగారు. ఇలా బాధపడుతూ వాళ్ళని గెలిపిస్తారా మీరు? ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మా కుటుంబాన్ని ఏమీ చేయలేరు అని ఎప్పటిలా ఉమ్మడిగా ఉండి వాళ్ళ మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్తారా? ఏం చెప్తారన్నది మీ చేతుల్లోనే ఉంది బావగారు. అవును కదన్నయ్య, తను తప్పు చేస్తే నువ్వు బాధపడ్డావేంటి? తను చేసిన తప్పేంటనేది ఇంట్లో అందరికీ అర్థమైనా తన ఇంట్లో మనిషి కాబట్టి తననేమీ అనకపోవచ్చు. కానీ దేవుడు అనేవాడున్నాడు, తప్పకుండా శిక్షిస్తాడు. నా మాట వినన్నయ్య, నువ్వెప్పట్లాగే ఉండు. ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు, ఎవరి గురించి ఆలోచించద్దు. ఎప్పట్లాగే నువ్వు దగ్గరుండి ఈ పెళ్లి పనులన్నీ చెయ్యి. లేదురా, నేను ప్రశాంతంగానే లేను. లేదన్నయ్య, నువ్వు చేస్తున్నావు అంతే, నా మీదొట్టు.